చేరి వచ్చిన మీ అందరికీ క్రీస్తు పేరిట నా శుభములు వందనాలు తెలియజేసుకుంటున్నానండి. ప్రార్థన చేసుకొని నేటి తరగతిని ప్రారంభించుకుందామండి. తలలో ఉంచుకున్నట్లయితే ప్రార్థించుకుందాము. మమ్మల్ని అతిమిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు కన్న తండ్రి, మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం నాయనా తండ్రి అని పిలుచుకోవడానికి మా జీవితాలలో మరొక దినాన్ని మీరు మాకు ప్రసాదించినందుకు వందనాలయ్యా. అలాగే తండ్రి, మమ్మల్ని ఎప్పటికప్పుడు సత్యంతో నడిపిస్తూ తండ్రి వాక్యాన్ని నేర్పిస్తున్నటువంటి ఆత్మీయ తండ్రి గారికి, జయశాలి గారికి మంచి ఆయుష్ను ఆరోగ్యాన్ని దయచేయమని వేడుకుంటున్నామయ్యా. అలాగే నైనా నేడు వాక్యం చెప్పబోచున్న నాకు కూడా తండ్రి మంచి సంయోచితమైన జ్ఞానాన్ని మీరు ప్రసాదించమని వేడుకుంటూ, అలాగేనైనా మీ బిడ్డలు వినగలిగే చెవిని, గ్రహించగలిగే మనసును వారికి దయచేయమని ప్రార్థిస్తూ తండ్రి ఈ ప్రార్థన క్రీస్తు పేరట అడిగి వేడుకొంచున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. చేరి వచ్చిన మీ అందరికీ క్రీస్తు పేరట మరొకసారి వందనాలు తెలియజేసుకొంచున్నానండి. ప్రియులారా, నేడు క్రైస్తవులుగా ఉన్నటువంటి మనకు, సంఘంలో సహవాసంతో ఉన్నటువంటి మనకు, అలాగే పరిశుద్ధులుగా పిలువబడిన వారైనటువంటి మనకు ఒక ముఖ్యమైన విషయాన్ని గురించి ఈరోజు తెలుసుకుందామండి. ప్రియులారా, నేడున్నటువంటి సమాజంలో ఒకసారి మనం ఆలోచన చేసుకుంటే, మరి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వారు పరిచయం అయినప్పుడు సంభాషణకు ముందు పలకరింపు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పలకరించుకుంటూ ఉంటారు. కొందరిని ఉదాహరణకు మనం ఆలోచన చేసుకుంటే, ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు కానివ్వండి, లేదా కొంచెం బాగా ఎడ్యుకేటెడ్, లేదా కొంచెం ధనవంతులు, ఇలాంటి వారి పలకరింపులు వారి సంభాషణకు ముందు ఎలా ఉంటాయంటే, ఒక వ్యక్తిని ఎదుటి వ్యక్తిని కలవగానే ఎలా మాట్లాడుకుంటారో మనం ఆలోచిస్తే, హాయ్ అండి, హలో అండి, లేదా హాయ్ బ్రదర్ హవ్ ఆర్ యూ, హలో బ్రదర్ హవ్ ఆర్ యూ. ఇప్పుడు ఇంకా దాన్ని కుదించి ఎలా పలకరించుకుంటున్నారంటే హాయ్ బ్రో, లేదా హాయ్ సిస్. ఇట్లా పలకరింపులు వాళ్ళకి జరుగుతూ ఉంటాయి. ఇంకా మనం స్కూల్కి వెళ్ళే పిల్లలు, లేదా కాలేజెస్కి, డ్యూటీలకి వెళ్ళే వాళ్ళ పలకరింపులను ఒకసారి మనం ఆలోచించుకుంటే, ఉదయం ఆఫీస్కి వెళ్ళగానే గుడ్ మార్నింగ్ సార్, లేదా గుడ్ మార్నింగ్ మేడం. ఆఫ్టర్నూన్ వాళ్ళు లంచ్ తర్వాత కలుసుకుంటే గుడ్ ఆఫ్టర్నూన్ సార్, లేదా ఈవినింగ్ ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళే సమయంలో గుడ్ ఈవినింగ్ చెప్పి సెలవు తీసుకుంటారు. లేదా నైట్ టైం వాళ్ళు ఎక్కడైనా మీట్ అయ్యారనుకోండి, గుడ్ నైట్ చెప్పుకుంటారు. అంటే వీళ్ళ పలకరింపులు గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్, గుడ్ నైట్ ఇలా ఉంటాయి. ఇంకా బంధువులను గురించి ఆలోచిస్తే, వీరు ఎదుటి వ్యక్తులు వారి బంధువుల ఇళ్లకు వెళ్ళినప్పుడు వారి పలకరింపులు ఎలా ఉంటాయి? ఎవరైనా బంధువులు వాళ్ళ ఇంటికి రాగానే వారిని చూసి ఎలా స్వీకరించుకుంటారు? వెళ్ళగానే ఏదో ఒకటి మాట్లాడేరు. ఎలా పలకరిస్తారంటే, ముందుగా బాగున్నావా అక్క, లేదా బాగున్నావా వదిన, ఇలా ఉంటాయి పలకరింపులు. మరి వారు వీళ్ళ ఇళ్ళకి వచ్చినప్పుడు వీళ్ళు ఎలా పలకరించుకుంటారు? వీళ్ళు కూడా బాగున్నారా వదిన, బాగున్నావా అక్క, బాగున్నావా అన్నయ్య. వీళ్ళ పలకరింపులు కూడా ఇలాగే ఉంటాయి. ఇలా సమాజంలో చూసుకుంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వారి వారి విధానాలలో పలకరింపులు జరుపుకోవడం మనం సాధారణంగా చూస్తూ ఉంటాము. ఎలా ఒకళ్ళు హాయ్ అని, హలో అని, లేదంటే గుడ్ మార్నింగ్ అని, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ నైట్, గుడ్ ఈవినింగ్, ఇవన్నీ. బంధువుల ఇళ్ళకు వెళ్ళినప్పుడు బాగున్నారా అని, ఇలా రకరకాలుగా మరి సంభాషణకు ముందు పలకరింపులు అనేవి జరుగుతూ ఉంటాయి. మరి క్రైస్తవులుగా ఉన్నటువంటి మనము ఎదుటి వ్యక్తులు కనిపించగానే సంభాషణకు ముందు ఎలా పలకరించుకోవాలి? ఒకరినొకరు సంఘంతో సహవాసంలో ఉంటున్న మనము, క్రైస్తవులుగా పరిశుద్ధులుగా పిలువబడుతున్న మనము ఎదుటి వ్యక్తుల్ని ఎలా పలకరించాలి? మనము పౌలు గారి మాటల ద్వారా స్వయంగా బైబిల్లో చూసుకుందామండి. నేడు ఈ విషయాన్ని మనం తెలుసుకోవాలి. క్రైస్తవులుగా పిలువబడుతున్న మనము మన సంభాషణకు ముందు పలకరింపు ఎలా ఉండాలి? ఒకసారి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 21వ వచనం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 21వ వచనము. ప్రతి పరిశుద్ధునికి క్రీస్తు యేసునందు వందనములు చెప్పుడి. చాలండి. ఏం చెప్పమంటున్నారు? ప్రతి పరిశుద్ధునికి వందనాలు చెప్పండి అంటున్నారు. అంటే క్రైస్తవులుగా పిలువబడుతున్న మన పలకరింపు ఎలా ఉండాలి? మొదటిగా వందనాలు చెప్పుకోవాలి. పౌలు గారు ఇక్కడ అదే అంటున్నారు, ప్రతి పరిశుద్ధునికి వందనాలు తెలియజేసుకోవాలి.
అంటే సంఘంలో వస్తున్న మనము ఎదుటి వ్యక్తులకి ఏం చెప్పాలి? మనం సంభాషణ మొదలుపెట్టే ముందు వందనాలక్క, వందనాలు అన్నయ్య, రాగానే అదే చేయాలి. పోనీ ఆలస్యంగా వచ్చారు, సమయం లేదు, తిరిగి ఇంటికి వెళ్ళే సమయంలో, సెలవు తీసుకునే సమయంలో వందనాలు చేసుకొని ఒకరికొకరు సెలవు తీసుకోవాలి. అదే చెప్తున్నారు, పరిశుద్ధులైన వారి పలకరింపు ఎలా ఉండాలంట? ప్రతి పరిశుద్ధినికి కూడా వందనాలు తెలియజేసుకోవాలని చెప్తున్నారు. అలాగే ఇంకా మరి మోషే గారి సందర్భంలో చూద్దాం. ఆయన ఎవరికి వందనాలు చెప్పి పలకరించారో అనే విషయాన్ని కూడా మనం ఆలోచించుకుందామండి. నిర్గమాకాండము 18వ అధ్యాయము, నిర్గమాకాండము 18వ అధ్యాయము 7వ వచనం. మోషే తన మామను ఎదుర్కొనబోయి వందనము చేసి అతనిని ముద్దు పెట్టుకొనేను. మోషే గారు ఇక్కడ ఎవరికి వందనం చేశారు? స్వయంగా తనకు పిల్లనిచ్చినటువంటి మామయ్య గారికి వందనం చేసినట్టు కనిపిస్తుందండి. వందనం చేసి అతనిని ముద్దు పెట్టుకొనేను అంటే ఏం చేశాడు? తనకు పిల్లనిచ్చిన మామ అయినటువంటి ఇత్రో గారికి మోషే ఎదుర్కొని మరి వందనం చేసినట్లు ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. దీన్ని బట్టి సంఘంలో సహవాసంతో ఉన్న మనం మాత్రమే వందనాలు చెప్పుకుంటే సరిపోయిద్దా? లేదండి, మన బంధువులకు కూడా మనం వందనాలు చెప్పుకోవాలి. చాలా మంచి పద్ధతి అండి అది. మన బంధువులకు మనం వందనాలు చెప్పుకోవాలి. ఇంకా మనం మన ఇంటి వారికి కూడా ఒకరికొకరు వందనాలు చేసుకోవాలి. అలా చేయడం వల్ల ఏం జరిగిద్ది? మన ఇంట్లో అప్పటి వరకు కూడా ఎవరైనా ఇంకా క్రీస్తు అంటే నమ్మని వారు కానివ్వండి, సంఘంతో సహవాసంలో లేనివారు ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళు నీ పవిత్రమైన ప్రవర్తనను చూసి, నువ్వు వందనాలు చెప్పే విధానం చూసి, అప్పటి వరకు వారిలో లేని విశ్వాసం నీ వలన వారికి రావచ్చు. దాని వలన కూడా ఎంతో కొంత మీరు దేవుని పని చేసిన వారుగా ఉంటారు కదా. మీ బంధువులలో అయినా అంతే. అప్పటి వరకు ఎవరైనా క్రీస్తును నమ్మని వారు ఎవరైనా ఉన్నారనుకోండి, మీరు ఎంత చక్కగా వందనాలు చేస్తున్నారు, ఈవిడ ప్రార్థనకు వెళ్తుంది, చక్కగా వందనాలు చెప్తుంది అని చెప్పేసి మీ ప్రవర్తన వలన వారు కొంతైనా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి సంఘంలో ఉన్న మనం మాత్రమే కాకుండా మన బంధువులకు వందనాలు చేయాలి, మన కుటుంబ సభ్యులకు కూడా వందనాలు చేయాలి. అదే చేశారు ఇక్కడ మోషే గారు. తన మామకు వందనాలు చెప్పారండి. అలాగే సమూయేలు గారు, సౌలు గారి సందర్భంలో కూడా ఆలోచన చేసుకుందాం. మన పితరులంతా కూడా అదే చేశారు. మొదటి శతాబ్దపు క్రైస్తవులైన వారు, మన పితరులు, వీళ్ళంతా కూడా పలకరింపు ఎలా పలకరించుకున్నారో ఒక్కొక్కటిగా మనము ఈరోజు తెలుసుకుందాము. సమూయేలు మొదటి గ్రంథము 13వ అధ్యాయము 10వ వచనం. సమూయేలు మొదటి గ్రంథము 13వ అధ్యాయము 10వ వచనం. అతడు దహనబలి అర్పించి చాలించిన వెంటనే సమూయేలు వచ్చెను. సౌలు అతనిని కలుసుకొని అతనికి వందనము చేయుటకై బయలుదేరగా. చాలండి, ఏం చేయడానికి సౌలు ఇక్కడ బయలుదేరారు? సమూయేలుకి వందనం చేయడానికి బయలుదేరాడంట. సౌలు ఎవరు ఇంతకీ? ఇశ్రాయేలీలలో దేవుడు నియమించిన మొట్టమొదటి రాజు సౌలు గారు. సౌలు మొట్టమొదటి రాజు ఇశ్రాయేలీలకు. అంతటి గొప్ప స్థానంలో ఉన్న సౌలు ఏం చేశాడు? సమూయేలు అంటే ప్రవక్త, ఆయనకు వందనం చేయడానికి బయలుదేరాడంటండి. కేవలం వందనం చేయడానికి కోసం బయలుదేరారని ఇక్కడ చక్కగా రాయించడం జరిగింది బైబిల్లో. సాధారణంగా రాజులంటే వాళ్ళ హోందా, వాళ్ళ అధికారం ఎలా ఉంటుంది మనకు తెలుసు కంటే మనం చూస్తూనే ఉంటాము. ఒక సీఎంకి ఉన్న హోదానే చాలా ఎక్కువగా ఉంటుంది. అలాంటిది ఆ కాలంలో రాజు అంటే సీఎం కంటే కూడా ఇంకా ఎక్కువగానే అన్ని రాజ్యాధికారాలను వాళ్ళ గుప్పెట్లో పెట్టుకుంటూ ఉంటారు. వాళ్ళు చప్పట్లు కొట్టి ఎవరక్కడ అని పిలిస్తే చాలు, మంత్రులు కానీ భటులు కానీ సమస్త సైన్యాధికారులు ఇంకా రాజ్యం అంతా కూడా వాళ్ళ కాళ్ళ కింద ఉంటుంది. వాళ్ళు ఎలా చెప్తే రాజు అలా చేస్తారన్నమాట. అంతటి అధికారం ఉన్న రాజు సైతం సమూయేలుకి ఏం చేశారు? వందనం చేయడానికి బయలుదేరాడు. అసలు సౌలు సాధారణమైన వ్యక్తి కూడా కాదు, చాలా అందగాడంట. దేవుడు బైబిల్లో సౌలు గురించి రాయించిన వచనాలు మనం చదువుతూ ఉంటే అర్థమైద్ది. సౌలు గొప్ప అందగాడు, సౌందర్యవంతుడు. ఇశ్రాయేలీల్లో అతని వంటి
అందమైన వాడు సుందరుడు ఎవ్వరూ లేరని రాయించాడు. పైగా చాలా ఎత్తు కలిగిన ఆజానుభావుడంట. ఇప్పుడు 6 అడుగులు ఉంటేనే మనం చాలా ఎత్తు అనుకుంటాం, కానీ ఇశ్రాయేలీల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా సౌలు భుజాల కంటే కిందకే వస్తారంట. అంత ఎత్తు కలిగిన వాడు, అంతటి గొప్ప మనిషి, గొప్ప అధికారంలో ఉన్న రాజు. అతడు సమూయేలుకి ఏం చేయడానికి బయలుదేరాడు? వందనం చేయడానికి బయలుదేరాడు. కాబట్టి వందనం యొక్క ప్రాముఖ్యత ఏంటి అనే విషయం ఈ వచనాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చండి. ప్రియులారా, బైబిల్లో రాయబడినటువంటి ప్రతి చిన్న విషయం కూడా చాలా ముఖ్యమైన విషయం. అది చిన్నదే కదా, కొంతమంది అలాగే నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. బైబిల్లో చిన్నదే కదా, దీన్ని పాటించకపోతే ఏమైద్ది, ఈ చిన్న వచనమే కదా, మిగిలినవన్నీ పాటిస్తున్నాం కదా, అట్లా అనుకుంటూ ఉంటారు. కాదండి, బైబిల్లో రాయబడిందంటే ఖచ్చితంగా పాటించాలంతే. అది చిన్న విషయమా పెద్ద విషయమా తర్వాత సంగతి. దేవుడు బైబిల్లో రాయించాడంటే ఖచ్చితంగా మనం పాటించాలి. అదే చేశాడు ఇక్కడ రాజు అయినటువంటి సౌలు గారు. ఇంకా యేసుక్రీస్తు వారి కాలంలో ఏం జరిగిందో ఆ సందర్భాన్ని కూడా మనం ఒకసారి చూసుకుందామండి. మార్కు సువార్త 9వ అధ్యాయము 15వ వచనం. మార్కు సువార్త 9వ అధ్యాయము 15వ వచనం. వెంటనే జనసమూహం అంతయు ఆయనను చూచి మిగుల విభ్రాంతి నొంది ఆయన యొద్దకు పరిగెత్తుకొని వచ్చి ఆయనకు వందనము చేసిరి. ఏం చేశారంటండి? యేసుక్రీస్తు వారి కాలంలో ఉన్నటువంటి ఆ జనసమూహం అంతా కూడా విభ్రాంతి నొంది పరిగెత్తుకుని వచ్చి యేసుక్రీస్తు వారికి వందనం చేశారంట. మరి ఆ కాలంలో జనసమూహం అంతా కూడా, అంటే యేసుక్రీస్తు వారు అప్పటికే సమాజ మందిరములలో బోధించారు, కొండ మీద ప్రసంగాలలో అనేక సార్లు సమాజం అంతటికి కూడా బోధించారు. అనేక జనులు అక్కడికి వచ్చి యేసుక్రీస్తు వారి బోధ వినడం జరిగింది. అంతటి గొప్ప బోధకుడు కనబడగానే జనసమూహం మొత్తం కూడా చూడగానే విభ్రాంతి నుందంట. అంటే ఆశ్చర్యపోయి అతని దగ్గరికి వెళ్ళి మొట్టమొదటిగా చేసిన విషయం ఏంటి? సంభాషణకు ముందు మొట్టమొదటిసారిగా పలకరింపు వాళ్ళది ఎలా ఉంది? వందనం చేసి తర్వాత ఏదైనా మాట్లాడి ఉండొచ్చు, కానీ వెళ్ళగానే యేసుక్రీస్తు వారికి ఏం చేశారు? జనసమూహం మొత్తం కూడా వందనం చేశారంట. ఈ కాలంలో మరి మనం బోధకులుగా ఉన్నటువంటి మేము, సేవకులైనటువంటి మేము, మరి సంఘస్థులు వచ్చినప్పుడు వందనాలు చెప్తున్నారా? కొంతమంది మాత్రమే వందనాలు చెప్పేవారుగా ఉంటున్నారండి సేవకులైన వారికి. కొందరు ఆ వందనాలే కదా, చిన్న విషయమే కదా, దాన్ని చెప్తే ఎంత చెప్పకపోతే ఎంతలే అని అలా కూర్చుండిపోతున్నారు. పోనీ చాలా ఆలస్యంగా వస్తున్నారు సంఘానికి. సరే, ఆలస్యంగా వచ్చారు, ఎదుటి వ్యక్తులు డిస్టర్బ్ అవుతారని చెప్పి చెప్పకుండా కూర్చుంటున్నారు, ఓకే. కానీ తిరిగి సెలవు తీసుకొని ఇళ్లకు వెళ్ళే సమయంలో అయినా కూడా సేవకులైన వారికి వందనాలు చెప్తున్నారండి? చెప్పరు. అప్పుడు కూడా చెప్పకుండా ఎప్పుడు వచ్చారో తెలియదు, ఎప్పుడు వెళ్ళిపోతారో తెలియదు అన్నట్లుగా ఉంటున్నారు. నేడు సంఘాల పరిస్థితి అట్లానే ఉందండి. కానీ ఇక్కడ జనసమూహం చూసుకున్నట్లయితే యేసుక్రీస్తు వారి కాలంలో ఎలా ఉన్నారు? యేసుక్రీస్తు కనబడగానే వందనం చేశారు పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయి. ఈ కాలంలో ఉన్న సేవకులుగా మేమైనా సూచక క్రియలు, ఆశ్చర్యక్రియలు, స్వస్థతలు చేయలేమేమో కానీ యేసుక్రీస్తు వారు అవన్నీ చేస్తారు. మరి ఎల్లగానే ఏమడగాలి? బోధకుడా, మాకు ఈ బాధ ఉంది, ఈ రోగం ఉంది, దీన్ని తగ్గించు అని చెప్పి కాళ్ళు పట్టుకోవాలి. లేదంటే మాకు ఒక సూచక క్రియ చూపించు అని చెప్పి వెళ్ళగానే ఇలాంటివి కదా మాట్లాడతారు సాధారణంగా గుంపులు గుంపులుగా పడిపోయి. కానీ జనసమూహం వాళ్ళు ఏం చేశారు? వెళ్ళగానే ముందు వందనం చేశారు. తర్వాత వారు సూచక క్రియలు అడుగుండొచ్చు, లేదా రోగాలను స్వస్థపరచమని ఉండొచ్చు, కానీ ముందుగా వారు చేసిందేంటి? వందనం చేశారు. అలాగే యేసుక్రీస్తు వారు ఆ ప్రసంగాలలో, కొండ మీద ఉన్నటువంటి ప్రసంగాలు కానివ్వండి, లేదా సమాజ మందిరాలలో ఆయన చేసిన ప్రసంగమైనా వారు చాలా చక్కగా విని దాన్ని పాటిస్తున్నారని ఈ సందర్భాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ప్రియమైన దేవుని వారలారా. ఎందుకంటే అప్పటికే ఎన్నో ప్రసంగాలు చేసిన యేసుక్రీస్తు వారు ఒకరికొకరు సంఘంలో పరిశుద్ధులైన మీరంతా కూడా వందనాలు చేసుకోవాలని వారికి ఎంతగానో నేర్పబట్టే వారు యేసుక్రీస్తు వారు కనబడగానే మాకు స్వస్థతలు చెయ్యి, ఆశ్చర్యక్రియలు చెయ్యి అని అడగకుండా మొట్టమొదటిగా చూడగానే ఆశ్చర్యపోయి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయి వందనమే చేశారు. కాబట్టి ప్రతి ఒక్కరూ మనమంతా కూడా
ఈ వచనాన్ని బట్టి దీన్నే అలవాటు చేసుకోవాలి. ప్రతి ఒక్కరూ ముందు వందనాలు చేయాలి. తర్వాత మీరు ఏది మాట్లాడాలనుకుంటున్నారో అది తర్వాత విషయం. కానీ సంభాషణకు ముందు పలకరింపు ఎలా ఉండాలి? వందనాలతో మొదలు పెట్టాలి. మరి ఇంకొక సందర్భాన్ని ఈ సమయంలో మనం చూసుకుందామండి. వాక్య పఠనం జరిగించినటువంటి సందర్భం లూకాసు వార్త 1వ అధ్యాయము 41వ వచనము. లూకాసు వార్త 1వ అధ్యాయము 41వ వచనం. ఎలిజబెతు మరియ యొక్క వందన వచనము వినగానే ఆమె గర్భములో శిశువు గంతులు వేసెను. చాలండి. ఇక్కడ ఎలిజబెతు మరియ యొక్క వందన వచనము వినగానే ఆమె గర్భంలో ఉన్న శిశువు గంతులు వేసిందంట. అంటే ఎలిజబెతు ఎవరు ఇంతకీ? ఎలిజబెతు బాప్తిస్మమిచ్చి యోహాను గారి తల్లి. మరియమ్మ గారెవరు? స్వయంగా యేసుక్రీస్తు వారి తల్లి. వాళ్ళిద్దరూ కూడా బంధువులేనండి. వాళ్ళిద్దరూ బంధువులైనప్పటికీ కూడా ఒకరికొకరు కలవగానే ముందు పలకరింపు ఎలా పలకరించుకున్నారు? వందనాలు చేసుకున్నారు ఒకరికొకరు. వందనాలు చేసుకొని తర్వాత మిగిలిన విషయాలు వాళ్ళు మాట్లాడుకున్నట్లు కింద వచనాల్లో చూడగలుగుతాము. అయితే ముందుగా ఏం చేశారు? వందనాలు చేసుకున్నారు. ఈ వందన వచనము స్వయంగా ఎవరి చెవిని పడింది? అక్కడ చెప్తున్నారు కదా, ఆమె గర్భంలో శిశువు గంతులు వేసింది. ఎలిజబెత్ యొక్క గర్భంలో శిశువు గంతులు వేసిందంట. అంటే వందన వచనం స్వయంగా ఆ గర్భంలో, ఎలిజబెత్ గర్భంలో ఉన్న బాప్తిస్మమిచ్చి యోహాను గారి చెవికి వినబడింది. అంటే వందన వచనం యొక్క ప్రాముఖ్యత ఎంత గొప్పగా ఉందో దీన్ని బట్టి మనము ఆలోచించుకోవాలండి. చిన్న విషయమైనా సరే, ప్రతి చిన్న విషయం కూడా చాలా ప్రాముఖ్యత ఉంటుంది బైబిల్లో రాయబడిందంటే. స్వయంగా నా ప్రభువు తల్లి అంటే మరియమ్మ గారు నా తల్లితో వచ్చి వందనాలు చేస్తున్నారు, మాట్లాడుతున్నారు అని చెప్పి ఎంతో ఉత్సాహంతో గర్భంలో ఉన్న శిశువు గంతులు వేసిందంట. ఇంకా మరి పౌలు గారి సందర్భంలో కొన్ని విషయాలు మనం చూసుకుందామండి. ఎవరెవరికి ఎలా వందనాలు చేశారు పౌలు గారు, ఇలాంటి విషయాలన్నీ కూడా రోమాపత్రిక ఈ పత్రికలో పొందుపరచడం జరిగిందండి. పౌలు గారు ఎవరెవరికి ఎలా వందనాలు చేశారు, ఎవరెవరిని అడిగానని చెప్పమన్నారు, ఇవన్నీ కూడా రోమాపత్రికలో ఉంటాయి. రోమాపత్రిక 16వ అధ్యాయము 1 నుంచి. కేంక్రేయలో ఉన్న సంఘ పరిచారకురాలగు ఫీబే అను మన సహోదరుని పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభువునందు చేర్చుకొని ఆమెకు మీ వలన కావలసినది ఏదైనా ఉన్న ఎడల సహాయము చేయవలెనని ఆమెను గూర్చి మీకు సిఫారసు చేయుచున్నాను. ఆమె అనేకులకును నాకును సహాయకురాలై ఉండెను. తర్వాత 3వ వచనం చదవండి. క్రీస్తు యేసునందు నా జత పనివారైన ప్రిస్కిల్లకును అకులకును నా వందనములు చెప్పుడి. ఇక్కడి నుంచి మొదలు పెడతారండి. రోమీలకు రాసిన పత్రికలో పౌలు గారు వందనాలు చెప్పడం ఇక్కడి నుంచి మొదలు పెడతారు. చదవండి. ఇంకా వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములు ఇచ్చుటకైనను తెగించిరి. ఎవరు? అకుల, ప్రిస్కిల్లా. పౌలు గారు మరి రోమీలకు పత్రిక రాస్తూ అకుల, ప్రిస్కిల్లను జ్ఞాపకం చేసుకొని వారికి నా వందనములు. వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి, మరియు వారి ఇంట ఉన్న సంఘమునకు వందనములు చెప్పుడి. నేను మాత్రము కాదు, అన్ని జనులలోని సంఘముల వారందరూ వీరికి కృతజ్ఞులై ఉన్నారు. ఏం చేస్తున్నారు ఇక్కడ పౌలు గారు? అకుల, ప్రిస్కిల్లకు వందనాలు చెప్పడంతో పాటు వారి ఇంట ఉన్న సంఘమునకు వందనములు చెప్పుడి. అంటే అకుల, ప్రిస్కిల్లతో పాటు వారి ఇంట ఉన్నటువంటి సంఘానికి కూడా వందనాలు చెప్పమంటున్నారు పౌలు గారు. మనము కేవలం ఒక వ్యక్తికి అంటే మన సంఘస్థులకు మాత్రమే వందనాలు చెప్తూ ఉంటాం సాధారణంగా. కానీ మనం ఎలా ఉండాలి? మన పక్క సంఘస్థులు కూడా ఎవరైనా కనపడినా
వారికి వందనాలు చెప్పాలి. మన సంఘం అంతటికీ వందనాలు చెప్పడంతో పాటు మన ఇతర సంఘస్థులకు కూడా వందనాలు చెప్పాలి. పౌలు గారు ఒక్కొక్కటిగా అదే ఇక్కడ చదువుకుంటూ వెళ్తే ప్రతి ఒక్కరికి పేరు పేరున వందనాలు చేస్తారండి. చదవండి కిందకు చూసుకుంటే, నేను మాత్రము కాదు అన్యజనులలోని సంఘముల వారందరూ వీరికి కృతజ్ఞులై ఉన్నారు. ఆసియాలో క్రీస్తుకు ప్రథమ ఫలమై ఉన్న నా ప్రియుడగు ఎఫైనెటుకు వందనములు. మీ కొరకు బహుగా ప్రయాసపడిన మరియకు వందనములు. నాకు బంధువులను నా తోడి ఖైదీలునైన ఆంద్రోనీకును యూనియాకును వందనములు. వీరు అపోస్తులలో ప్రసిద్ధికెక్కిన వారై నాకంటే ముందుగా క్రీస్తునందున్నవారు. ప్రభువునందు నాకు ప్రియుడగు ఆంప్లియతుకు వందనములు. క్రీస్తునందు మన జత పనివాడగు ఊర్బానుకును నా ప్రియుడగు స్టాకునకును వందనములు. క్రీస్తునందు యోగ్యుడైన అపెల్లుకు వందనములు. అరిస్టోబూలు ఇంటివారికి వందనములు. నా బంధువుడగు హేరోదియోనుకు వందనములు. నార్కిస్సు ఇంటివారిలో ప్రభువునందున్న వారికి వందనములు. ప్రభువునందు ప్రయాసపడు త్రుఫైనాకును త్రుఫోసాకును వందనములు. ప్రియురాలగు పెర్సిసునకు వందనములు. ఆమె ప్రభువునందు బహుగా ప్రయాసపడెను. ప్రభువునందు ఏర్పరచబడిన రూపునకు వందనములు. అతని తల్లికి వందనములు. ఆమె నాకును తల్లి. ఆసుంక్రితుకును ప్లెగోనుకును హెర్మోకును పత్రోబకును హెర్మాకును వారితో కూడానున్న సహోదరులకు వందనములు. పిలోలోగుకును యూలియాకును నీరియకును అతని సహోదరికిని ఓలుంపాకును వారితో ఉన్న పరిశుద్ధులకందరికీ వందనములు. పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకనికొకడు వందనములు చేయుడి. క్రీస్తు సంఘములన్నీయు మీకు వందనములు చెప్పుచున్నవి. ప్రియులారా, రోమాపత్రికలో 16వ అధ్యాయం 1వ వచనం నుంచి దాదాపు 16 వచనముల వరకు ప్రతి ఒక్కరికి పేరు పేరున పౌలు గారు వందనాలు చెప్పడం చూస్తున్నాం. వారికి వందనాలు చెప్పడంతో పాటు ఎవరైతే సంఘంలో వారింట సంఘం ఉన్నదో ఆ సంఘస్థులందరికీ కూడా వందనాలు చెప్తున్నారు. అంటే పౌలు గారు అప్పటికి కూడా రోమాకు వెళ్ళిన సందర్భం లేదండి. రోమా సంఘానికి పౌలు గారు అప్పటికి వెళ్ళలేదు. కానీ అక్కడ ఉన్న వారందరికీ వందనాలు ఎలా చెప్తున్నారంటే, వారిని గురించి పత్రికలలో కొంతమంది ఎవరిని గురించి అయితే వీరు మంచిగా పనిచేశారు, వీరు ప్రభువునందు విశ్వాసం కలిగి ఉన్నారని ఎవరెవరి గురించి విన్నాడో వారందరికీ కూడా పేరు పేరున గుర్తుపెట్టుకొని మరి వందనాలు చేస్తున్నాడు. వారి ఇంట ఉన్న సంఘాలకు కూడా వందనాలు చేస్తూ చివరిగా ఒక మంచి మాట అంటున్నాడు. ఏం మాట? క్రీస్తు సంఘములన్నీ మీకు వందనములు చెప్పుచున్నవి. అంటే ఇంకా ఎన్ని సంఘాలైతే క్రీస్తునందు ఏర్పడి ఉన్నాయో వారంతా కూడా రోమాలో ఉన్న మీ సంఘానికి వందనాలు చెప్పుచున్నవే అని చెప్పి ఓ మంచి మాట ఇక్కడ పొందుపరచడం జరిగిందండి. మన సంఘంలో చాలామంది మరి కోవిడ్ టైంలో వారి వారి గృహాలకు వెళ్ళడం జరిగింది, లేదా ఇతర కారణాల వల్ల వారి వారి ఇళ్లకు వెళ్ళిపోయారు. వారు చాలామంది ఫోన్ చేసి, అన్నయ్య ఎలా ఉన్నారు మీరు, మన సంఘం ఎలా ఉంది అని ఎవ్వరు కూడా పలకరించి ఫోన్లు చేసి సంఘక్షేమ సమాచారాలు ఎవ్వరు పెద్దగా కనుక్కోరు. వాక్యం తెలిసిన వారుగా ఉన్నవారైతే ఖచ్చితంగా ఏం చేయాలి? పేరు పేరున సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి వందనాలు చెప్పాలి. ఆ కాలంలో అంటే ఫోన్ సౌకర్యం లేదు కాబట్టి పత్రిక ద్వారా వందనాలు తెలియజేశారు. ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయింది, ఫోన్ సౌకర్యం బాగా ఎక్కువ అందుబాటులో ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు ఏం చేయొచ్చు? ఫోన్ చేసి అన్నయ్యకో లేదంటే అన్నయ్యకో ఎవరికైనా సరే ఫోన్ చేసి, అన్నయ్య మన సంఘం ఎలా ఉంది, సంఘంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంతో ఉన్నారా, ఎలా ఉన్నారు, అందరికీ వందనాలు చెప్పండి అని పేరు పేరున వందనాలు చెప్పొచ్చు. కానీ ఎవ్వరు కూడా అలా చేయట్లేదండి. ఎందుకు? ఆ చిన్న విషయమే కదా, దాన్ని పెద్ద పట్టించుకొని ఫోన్ చేసి ఇదంతా చేయడం ఎందుకు? చేయకపోతే ఏమైంది, లేదు పెద్ద విషయం ఆజ్ఞలాగా ఇవ్వలేదు కదా దేవుడు మనకి. చేసినా పర్వాలేదు, చేయకపోయినా పర్వాలేదు అని అనుకుంటున్నారు కాబట్టి దాన్ని పట్టించుకోవట్లేదు. కానీ దేవుడు బైబిల్లో రాయించాడంటే ప్రతి ఒక్కటి ఆజ్ఞగానే తీసుకోవాలి, ప్రతి ఒక్కటి పాటించే వారంగా మనం ఖచ్చితంగా ఉండాలండి. అలాగే క్రీస్తు సంఘాలన్నీ కూడా వందనములు చెప్పుచున్నవి అనగానే ఇక్కడ ఏం చెప్తున్నారు పౌలు గారు? సంఘాలన్నిటినీ కూడా ఐకమత్యం, సంఘాలన్నిటి మధ్య ఎంత సహవాసం ఉందో దీన్ని బట్టి మనము తెలుసుకున్న వారంగా ఉంటాము. మనం కూడా ఎన్నో మీటింగ్స్లో విజయవాడ వాళ్ళు, గుంటూరు, తెనాలి ఇట్లా ఇతర సంఘస్థులందరం కూడా కలుసుకుంటూ ఉంటాం కొన్ని సందర్భాలలో. అప్పుడు
మన సంఘం వారికి మాత్రమే వందనాలు చేస్తూ ఉంటారు. ఇతర సంఘస్థులు ఎవరైనా కనపడితే వాళ్ళు మన సంఘం కాదు కదా అని చెప్పి వందనాలు చేయరు చాలామంది. కానీ ఇతర సంఘస్థులు ఎవరైనా మరి గుంటూరు, తెనాలి, విజయవాడ ఇంకా చాలా సంఘాలు ఉన్నాయి. ఏ సంఘపు వారు మనకు కనిపించినా ఖచ్చితంగా వందనాలు చేయాలి. అలాగే వారికి వందనాలు చేయడంతో పాటు ఇంకేం చేయొచ్చు మనం మంచిగా వాక్యం తెలుసుకున్న వారంగా, అన్నయ్య మీ సంఘం అంతటికి కూడా నా వందనాలు చెప్పండి అన్నయ్య. గుంటూరు వాళ్ళు కలిశారనుకోండి, ప్రశాంత్ అన్నయ్య ఉన్నారు, అన్నయ్య మీకు వందనములు, మీ సంఘం అంతటికి కూడా నా వందనాలు చెప్పండి. లేదా విజయవాడ రాంబాబు అన్నయ్య ఉన్నారు, అన్నయ్య మీకు వందనములు, మీ సంఘం అంతటికి కూడా నా వందనములు తెలియజేయండి అన్నయ్య. ఇట్లా చెప్తే ఎంత పద్ధతిగా ఎంత మంచిగా ఉంటుందండి. సంఘాల మధ్య ఐక్యత కూడా పెరిగిద్ది. కానీ అట్లా ఎవ్వరు చేయట్లేదు, ఎవ్వరు ఈ రకంగా ఆలోచించట్లేదు. ఎందుకంటే చిన్న విషయమే కదా, దాన్ని చెప్తే ఎంత చెప్పకపోతే ఎంత అని వాక్యం తెలియని వారుగా ఉండి దానిని నెగ్లెక్ట్ చేస్తున్నారు. కాబట్టి ఈరోజు మనం ఈ వాక్యాన్ని తీయించి మాటలన్నీ చెప్పడం జరుగుతుంది. ఇంకా చివరిగా యేసుక్రీస్తు వారు అన్నటువంటి ఒక ముఖ్యమైన విషయాన్ని చూసుకొని ముగించుకుందామండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 46 నుంచి చదువుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 46 నుంచి అండి, 45 నుంచి చూసుకుందామండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 45 నుంచి. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపచేసి నీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. మీరు మిమ్మును ప్రేమించు వారిని ప్రేమించిన ఎడల మీకేమి ఫలము కలుగును? సుంకరులను అలాగు చేయుచున్నారు కదా. మీ సహోదరులకు మాత్రము వందనము చేసిన ఎడల మీరు ఎక్కువ చేయుచున్నదేమి? అన్యజనులను అలాగు చేయుచున్నారు కదా. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. అంటే ఎలా ఉండమన్నారు? మన పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కాబట్టి మనము ఎలా ఉండాలి? పరిపూర్ణులుగా ఉండాలి. ఏం చేస్తే పరిపూర్ణులుగా ఉంటాము అంటే, ఇప్పుడు అసంపూర్ణంగా ఉన్నామా? చాలామంది పరిపూర్ణులుగా లేరు, అసంపూర్ణులుగానే ఉన్నారు. పరిపూర్ణులుగా ఉండాలంటే ఏం చేయాలి? తండ్రి అయిన దేవుడు ఎలాగైతే తన పిల్లలకు ఏ భేదము లేకుండా చెడ్డవారి మీద మంచివారి మీద అందరి మీద సమానంగా సూర్యరశ్మిని పంపిస్తున్నాడు, అలాగే చెడ్డవారికి మంచివారికి ఇద్దరికీ కలిపి వర్షాన్ని కురిపిస్తున్నాడు. అంతేగాని ఇతను మంచివాడు ఇతనికి మాత్రమే సూర్యశక్తి ఇవ్వండి, ఇతను చెడ్డవాడు ఇతనుకొద్దు అని అంటున్నాడా? అనట్లేదు. ఇతడు మాత్రమే మంచివాడు ఇతనికి మాత్రమే వర్షాన్ని కురిపించు, ఇతడు చెడ్డవాడు ఇతనికి వర్షాన్ని ఇవ్వద్దు అని అంటున్నాడా? అనట్లేదు. ప్రకృతి సంబంధమైన వనరులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నీతిమంతులకును అనీతిమంతులకు సమానంగా ఇస్తున్నాడు మన దేవుడు. అలాంటప్పుడు అది తెలుసుకున్న వారంగా మనం ఏం చేయాలి? ఏం చేయాలంటున్నాడండి? 47 నుంచి చూసుకుంటే అర్థమవుతుంది. మీ సహోదరులకు మాత్రము వందనం చేసిన యెడల మీరు ఎక్కువ చేయుచున్నదేమి? ఏమంటున్నారు? మనకు నచ్చిన వారికి మాత్రమే వందనం చేస్తే మనకేం ఫలం కలిగిద్ది? అంటే మనకి ఇష్టలుగా ఉన్నవారికి, మనతో బాగా మాట్లాడే వారికి మాత్రమే వందనం చేసి ఎవరైతే గిట్టరో వాళ్ళకు మొహం తిప్పేసుకొని వెళ్ళిపోతారు. అప్పుడు మనకు ఫలం కలిగిద్దా? అస్సలు ఫలితమే ఉండదంట. ఎందుకు? అన్యులు కూడా అలాగే చేస్తున్నారు. వాళ్ళకి ఇష్టమైన వాళ్ళతోనే వాళ్ళు మాట్లాడతారు. ఎందుకంటే ఈ వాక్యం, ఈ సత్యం వాళ్ళకి తెలియదు కదా. వారు ఏం చేస్తారు? వాళ్ళకి ఇష్టమైన వాళ్ళతోనే మాట్లాడతారు, ఇష్టం లేని వాళ్ళకి మొహం తిప్పుకొని పక్కకి వెళ్ళిపోతారు. అలా చేస్తే మనం కూడా వాళ్ళకి మనకి తేడా ఏంటి? కాబట్టి మనం ఎలా చేయాలి? ఎలా ఉండాలి? సహోదరులను ప్రేమించాలి. మనకు నచ్చని వాళ్ళు, మనకి ఎవరితోనైనా శత్రువులుగా భావించిన వాళ్ళను కూడా ప్రేమించిన వారుగా ఉండాలి. అంటే వందనం ఎవరికి చేయాలి? కేవలం మనకు నచ్చిన వాళ్ళకి, మనతో మాట్లాడుతున్న వారికి మాత్రమే వందనం చేస్తే సరిపోయిద్దా? లేదండి. మనకు ఎవరితోనైనా గొడవ ఉన్నా వారిని పలకరించి వందనం చేయాలి. మనల్ని చూసి ఎవరైనా మొహం తిప్పుకుంటున్నారనుకోండి, పిలిచి అక్క వందనాలు అక్క అంటే తిరిగి ఆవిడ చిరునవ్వుతో మనకి తిరిగి వందనాలు అక్క అని చెప్తుంది. దానివల్ల ఇద్దరి మధ్య ఉన్న శత్రుత్వం తొలగిపోయిద్దండి. అలా చేయమంటున్నాడు. అలా చేస్తేనే మనము పరిపూర్ణులు అవుతాము.
కాబట్టి ఈ వాక్యాలు ఈరోజు తెలుసుకున్నటువంటి మనము క్రైస్తవులుగా, పరిశుద్ధులుగా, సంఘంతో సహవాసంలో ఉన్నటువంటి మనం అందరం కూడా ఒకరినొకరు ప్రేమించుకుంటూ, అందరం సహవాసం కలిగి ఒకరికొకరు వందనాలు చెప్పుకుంటూ, మరి సంఘంతో సత్యవాక్యంలో సహవాసంలో ఉంటూ, దేవుడు పరిపూర్ణుడు గనుక మనం కూడా పరిపూర్ణులుగా ఉండాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నానండి. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహిమ కలిగిన గొప్ప తండ్రి, మీకు వందనాలు చెల్లించుకుంటున్నామయ్యా. తండ్రి, మేము ఒకరికొకరము సంఘంతో సహవాసంలో ఉన్నవారముగా, పరిశుద్ధులైన వారముగా తండ్రి వందనాలు చెల్లించుకొని, తండ్రి మా సంభాషణకు ముందు పలకరింపు వందనములతో మొదలు పెట్టాలి అనేటువంటి చక్కటి మాటలు తండ్రి ఈరోజు మేము నేర్చుకునే గొప్ప భాగ్యాన్ని మాకు దయచేశారయ్యా. దీనిని తెలుసుకున్నటువంటి మేము తండ్రి మా జీవితాంతము వరకు కూడా దానిని పాటించే వారంగా ఉండాలని కోరుకుంటూ తండ్రి, అలాగే సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా వినిన వాక్యాన్ని విడిచిపెట్టేవారుగా ఉండకుండా వాక్య ప్రకారంగా వారి జీవితాలు మలుచుకొని వాటన్నిటినీ వారి జీవితాంతం వరకు కూడా తండ్రి పాటించేవారిగా ఉండాలని వేడుకుంటూ ఈ ప్రార్థననైనా క్రీస్తు పేరిట అడిగి వేడుకొంచున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. అందరికీ నా వందనాలండి.